హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా అలాగే టేస్టీగా చుక్కకూర టమోటా కర్రీ చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముందుగా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందమైన కడాయి తీసుకోవాలి. చూసారు కదా, కడాయి అనేది ఎంత మందంగా ఉంటే మనకు కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి మనం ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి 1 కప్పు టమోటాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, టమోటాలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇలా మనం చక్కగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా చేయడం వల్లనే మనకి చుక్కకూర టమోటా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇందులో మనం ఇంకొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి టమోటా ముక్కలు అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి, అలాగే చాలా త్వరగా కూడా కుక్ అవుతాయి అన్నమాట. మనం ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేంత వరకు ఇలా చక్కగా గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకి టమోటా ముక్కలు అనేది ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మనం దాని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా నూనె అంతా పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి ఆనియన్స్ అలాగే టమోటా ముక్కలు ఎలా ఫ్రై అయినాయో. ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు అలాగే మూత పెట్టి ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం టమోటా ముక్కల్ని అవి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఇంత పర్ఫెక్ట్గా అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గరిటెతోటి పెట్టి స్మాష్ చేస్తే మనకి ఆనియన్స్ అలాగే టమోటా ముక్కలు అనేది స్మూత్గా స్మాష్ అయిపోతున్నాయి కదా. ఇలా వచ్చేంత వరకు మనం పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతోటి ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. మనం ఇందులోకి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చుక్కకూరను కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న చుక్కకూర తీసుకుంటే మనకి కర్రీ అనేది ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, నేనైతే ఫ్రెష్గా ఉన్న చుక్కకూరతోనే చేస్తున్నాను. ఇందులో మనం ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయము. ఇలా మొత్తం చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనకి మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా జరగడం వల్ల మనకి చాలా టేస్టీగా వస్తుంది. మనం ఇందులో ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా చక్కగా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా మొత్తం కలిసేంత వరకు గరిటెతోటి ఇలా చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి. చూసారు కదా, మూత ఓపెన్ చేసి చూస్తే మనకి చుక్కకూర అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో. ఇలా కుక్ అయ్యింది కదా, ఇంకా బాగా కుక్ అయ్యేంత వరకు మనం ఇలాగే గరిటెతోటి కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, అడుగంటకుండా ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుంటూ ఉంటే మనకి చుక్కకూర టమోటా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. నార్మల్గా అందరూ చుక్కకూర అంటే పప్పులోనే పెట్టుకుంటారు. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా. సో చూసారు కదా, మనకి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇలా స్మాష్ చేసిన తర్వాత మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. ఈ చుక్కకూర అనేది నార్మల్గానే చాలా త్వరగా కుక్ అవుతుంది. మనం ఇలా కుక్ చేసుకోవడం వల్ల దాన్ని ఇంకా త్వరగా కుక్ అవుతుంది. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి మనకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన స్పైసెస్కి తగ్గట్టు మీరు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా చక్కగా మొత్తం కలిసేంత వరకు ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, మనకి ఇది ఎంత బాగా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యిందో. తర్వాత మనం ఇప్పుడు కారం వేసాం కాబట్టి ఇంకొకసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి ఓపెన్ చేసి చూసేసరికి ఆయిల్ అనేది మనకి ఎలా పైకి కనిపిస్తుందో
ఇలా ఆయిల్ మనకి పైకి కనిపిస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా చుక్కకూర టమోటా కర్రీ అనేది రెడీ అయిపోయిందో. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో మనకి చుక్కకూర టమోటా కర్రీ అనేది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.